హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ లెమన్ పికిల్. సంవత్సరం పాటు నిలువ లెమన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాము. ఇక్కడైతే మనం 50 నిమ్మకాయలు తీసుకున్నాము. కల్లుప్పు 1/2 kg కల్లుప్పు తీసుకున్నాము. ఈ పికిల్ ప్రిపేర్ చేసినా కానీ మామిడికాయ ఊరగాయ కానీ నిమ్మకాయ ఊరగాయ కానీ ఏ ప్రిపేర్ చేసిన ఊరగాయలు కల్లుప్పు గంట సేపు అయినా ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. మనమైతే 1 గంట పాటు కల్లుప్పు ఎండలో ఆరబెట్టి మిక్సీలో ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్నాము. ఈ విధంగా పొడి చేసుకోవడం వల్ల ఉప్పు తొందరగా కరుగుతుందన్నమాట. పికిల్లో ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడైతే మనం 2 స్పూన్లు పసుపు తీసుకున్నాము. 25 కాయలకి 1 స్పూన్ లెక్క, 50 కాయలకి 2 స్పూన్ల పసుపు అయితే తీసుకున్నాము. కరెక్ట్గా సరిపోతుంది. మనమైతే నిమ్మకాయలు 50 తీసుకున్నాం కదా. పికిల్కి ఎప్పుడైనా సరే నిమ్మకాయలు పండుగా గట్టిగా ఉండే కాయలు తీసుకోవాలన్నమాట. తాజాగా ఉండే కాయలు, అప్పుడే పికిల్ చాలా బాగుంటుంది. ఇలా ప్రెస్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట నిమ్మకాయ. ఇలాంటి కాయలు తీసుకుంటే పికిల్ చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ నిమ్మకాయలు అయితే మనం 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాము. కాటన్ క్లాత్తో తడి అనేది లేకుండా నీట్గా తుడిచిపెట్టుకున్నాం అన్నమాట. చాలా సింపుల్గా పికిల్ తయారు చేసుకోవచ్చు. ఓకేనా. ప్రాసెస్ చూద్దాము. అంతా రెడీ పెట్టేసుకున్నాము. ఇక్కడైతే మనం నిమ్మకాయలు కట్ చేసుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ పికిల్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయలు 8 ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. గింజలు అనేది వేస్తే చేదొస్తుంది అన్నమాట పికిల్. ఈ విధంగా గింజలు తీసేసి ఒక్క నిమ్మకాయని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు కాకుండా మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా 8 ముక్కలు కానీ కట్ చేసుకుంటే లెమన్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఈ విధంగా అయితే లెమన్ కట్ చేసుకోవాలన్నమాట 8 పీసెస్గా. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ ఊరగాయ పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే చాలా మనకి సి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది లెమన్ పికిల్లో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లెమన్ పికిల్ తయారీ విధానం చూస్తున్నాము. హోమ్ మేడ్ రెసిపీ. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నిమ్మకాయలు కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. గింజలు తీసేసి 8 ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఒక్క కాయని. ఓకేనా. అన్ని నిమ్మకాయలు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. గింజలు అనేది వేసుకోకూడదు ఫ్రెండ్స్. గింజలు తీసేసి 8 ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. లెమన్ పికిల్ తయారీ విధానం చూస్తున్నాము. హోమ్ మేడ్ రెసిపీ. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో చాలా రేట్ ఉంటాయి ఫ్రెండ్స్ నిమ్మకాయలు. ఇప్పుడైతే చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ టైంలోనే పికిల్ అనేది పెట్టుకుంటే మనకి సమ్మర్లో వినియోగించుకోవచ్చు అనమాట. లెమన్ పికిల్ ఇప్పుడు పెట్టుకుంటే 1 ఇయర్ పాటు అయితే నిల్వ ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయలు చాలా సూపర్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ ఎక్కువగా వాడుకోండి. నిమ్మకాయ ఊరగాయ చాలా టేస్టీ ఉంటుంది. ఇదిగోండి, మనమైతే నిమ్మకాయలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. గింజలు అనేది తీసేసి. ఓకేనా. ప్రాసెస్ చూద్దాము. ఈ విధంగా కట్ చేసిన నిమ్మకాయల్లో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కల్లుప్పు పొడి, పసుపు ఈ నిమ్మకాయ ముక్కల పైన వేసేయాలన్నమాట. నిమ్మ ముక్కలకి ఈ ఉప్పు పసుపు పట్టేలాగా ఇలాగా కాయల ముక్కల పైన ఇలాగా చల్లేయాలన్నమాట. ఈ నిమ్మకాయ ముక్కల పైన ఈ విధంగా పసుపు ఉప్పు పొడి అయితే వేసేసి తడి అనేది లేకుండా చేతికి శుభ్రంగా కడుక్కొని తుడిచిపెట్టుకొని అప్పుడైతే చేతులతో కలపాలన్నమాట. తడి అనేది తగలకూడదు. చేతులు నీట్గా వాష్ చేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకొని అప్పుడు పికిల్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా పికిల్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలపాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. 4-5 రోజులకి ఈ ఊరగాయ అయితే ఊరుతుందన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బాగా కలపాలి. తడి అనేది తగలకూడదు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసి పెట్టుకోవాలి. ఒక వారం తర్వాత ప్రాసెస్ చూద్దాము. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.